శాఖలో పనిచేస్తున్న వారికి వ్యక్తిగత జీవితానికి పెద్దగా సమయం దొరకదు. సాధారణంగా విధుల ఒత్తిడి, బాధ్యతలు, సర్వీస్ నిబంధనలతో లైఫ్ స్టైల్ మొత్తం కూడా డిఫరెంట్ గా మారిపోతూ ఉంటుంది. కానీ ఈ ఇద్దరు డిఎస్పీలు విధి నిర్వహణలోనే వ్యక్తిగతంగా దగ్గరయ్యారు. పరస్పర గౌరవం, అభిమానం, ప్రేమతో ఒక్కటయ్యారు. సర్వీసులో భాగస్వాములైన వీళ్ళిద్దరూ కూడా జీవితంలో సహచరులుగా మారారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ డిఎస్పీ విద్యశ్రీ, పల్నాడు జిల్లా గురజాల డిఎస్పీ జగదీష్ వివాహ వేడుక కన్నుల పండుగగా జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో కమ్మ కళ్యాణ మండపంలో ఘనంగా వీరి వివాహం మహోత్సవంగా జరిగింది. అయితే వివాహ వేడుకలో పాల్గొన్న అధికారులు, స్నేహితులు ఈ జంటను చూసి పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రేమ అంటే సత్యం, నిబద్ధతతో నిండిన బంధం, అందుకు మీరే సాక్ష్యం అంటూ కూడా అందరూ ఆశీర్వదించారు. గుంటూరు జిల్లాలోని చందోలు పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్ సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అయితే కాలక్రమేణా చిగురించిన ప్రేమ చివరికి వివాహ బంధంగా మారింది. విధి నిర్వహణ పట్ల నిబద్ధతతో పాటు ప్రేమ పట్ల విశ్వాసం కూడా ఉంటే జీవితంలో ఏది అసాధ్యం కాదని వీళ్ళిద్దరూ నిరూపించారు. డిఎస్పీలు విద్యశ్రీ, జగదీష్ వివాహం సాంప్రదాయ, ఆధునికత కలగలిపిన విధంగా జరిగింది. పూల అలంకరణలు, సంగీతం, నవ్వులు, ఆనందం మధ్య కన్నుల పండగగా మారింది ఈ వేడుక. చివరిగా చెప్పాలంటే విధి మధ్యలో పుట్టిన ప్రేమ, పోలీస్ యూనిఫామ్ వెనుక దాగిన హృదయాల కలయిక, ఇదే ఈ డిఎస్పీ జంట కథ.